రైట్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు యస్టర్డే మార్నింగ్ న్యూస్. రాష్ట్రంలో ఈ గత 3 నెలల తర్వాత రేవంత్ రెడ్డి గారు నేను 100 రోజుల్లో పాలన చేశాను, ఇప్పుడు నా రాజకీయం ఏంటో చూపిస్తానంటూ రేవంత్ రెడ్డి గారు నేను వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలకు వెళ్ళడం జరుగుతుంది. పార్టీలు నేను చాలా వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేయడం జరిగింది. దానిపైన మనతో అసలు ఎమ్మెల్యేలు పార్టీలు ఎందుకు మారాల్సి వస్తుంది, అసలు ఒక పార్టీతో గెలిచి ఒక పార్టీ గుర్తుతో గెలిచి ఇంకో పార్టీలో చేరి ఎందుకు అధికారం పోయిందని చెప్పేసి మరో అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి ఎందుకు వెళ్ళాల్సి వస్తుందనే విషయాలపై మనతో మాట్లాడడానికి మార్నింగ్ న్యూస్లో కంటెసాయన గారు ఉన్నారు. అలాగే మనం మార్నింగ్ న్యూస్కి వెళ్లే ముందు ఈ రోజు నుంచి 10వ తరగతి పరీక్షలు, 10th బోర్డ్ ఎగ్జామ్స్, 10th పిల్లలకు వాళ్ళ పేరెంట్స్కి మా నుంచి వాళ్ళకు విన్నపం ఏంటంటే పొద్దున వాళ్ళని జాగ్రత్తగా మన ఎగ్జామ్ సెంటర్లకు తీసుకెళ్ళాలి. 1 గంట ముందు ఎగ్జామ్ సెంటర్ చేరుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మొదటి రోజు అక్కడ వాళ్ళకు కేటాయించిన నంబర్లు కానీ వాళ్ళకు ఇచ్చిన సెంటర్లు కానీ ముందే చూసుకుంటే బెటర్ అని మేము కోరుతున్నాము. అలాగే మనతో పాటు మార్నింగ్ న్యూస్లో జాయిన్ అవుతారు కంటెసాయన్న గారు. తెలుసుకుందాం తెలంగాణలో ఎలా ఉంది రాజకీయం అనే విషయాలపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక పిసిసి అధ్యక్షుడిగా రాజకీయం చూపిస్తా, మా సర్కారును పడగొడతామంటే ఊరుకుంటామా? ఈరోజు ఒక గేట్ తెరిచాం. కాంగ్రెస్లోకి చేరికలపై సీఎం రేవంత్ రెడ్డి గంజాయి మొక్కలు తొలగించే పనిలో ఉన్న 2050 లక్ష్యంగా అభివృద్ధి ప్రణాళిక. మేడ్ ది మీడియాలో ముఖ్యమంత్రి వాక్యాలు అనే వార్తను చూడొచ్చు. మా ప్రభుత్వం కూలిపోతుందని భాజపా నాయకులు అంటున్నారు, అందుకే మేము కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా సంయమనంతో ఉన్నాం. ఇప్పుడు పిసిసి అధ్యక్షుడిగా పని మొదలు పెడతా, నా రాజకీయం చూపిస్తా. మా పార్టీలోకి పొద్దున్నే ఒక గేటు తెరిచా, మొత్తం ఇంకా తెరవలేదు. ఇవాళ ఒక ఎంపీ ఎమ్మెల్యేకు గేటు ఓపెన్ చేశాం. అధిష్టానం సూచనల మేరకే చేరికలుంటాయి. రేవంత్ రెడ్డి మాట చెప్పాలా, మీరు గేట్లు తిరగడం కాదు, వాళ్ళకి ఏం దిక్కుదోచాక అధికారం ఎల్లుంటే వాళ్ళకి వస్తాను, వాళ్ళు మీ దగ్గరకు వస్తారు. ఇంకోటి ఏంటంటే ప్రజలు కూడా చూస్తున్నారు పార్టీలు మారడం. అంటే ఇక్కడ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు, అలాగే ఒక పార్టీ పిసిసి అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు మీరు 2 కోణాలలో మీ పరిపాలన కొనసాగే ప్రమాదం అయితే ఉన్నదని చెప్పేసి తెలంగాణ మేధావులు ఆలోచిస్తున్నారు. ఎందుకనంటే ఇవాళ మీరు ముఖ్యమంత్రి బాధ్యతలో ఉండాల్సిన వాళ్ళు ముఖ్యమంత్రిగానే మీరు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మేధావులు అంటున్నారు. మీరు పిసిసి అధ్యక్ష పదవిలో ఉన్న నా పిసిసి అధ్యక్ష పదవి సంగతి ఏందో నేను చూపిస్తా, నేను ఇప్పటి వరకు సీఎంగా ఉన్నా, ఇప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఒక పార్టీ అధ్యక్ష పదవిలో ఉన్న మీరు పార్టీ కోసం పనిచేస్తున్నారా, లేదా తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి మీరు తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నారా, లేదా ఏ రకంగా పనిచేయబోతున్నారో మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మేము ముందే చెప్తున్నాం పదే ఈ పార్టీ స్వామ్యంలో వీళ్ళు పార్టీ ద్వారా ఎన్నుకోబడ్డటువంటి నాయకులు ఆ పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగుతూ మరొక వైపు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ, అంటే విభిన్నమైనటువంటి అంశాల్లో కూడా ఇతను ఉండి పరిపాలన కొనసాగిస్తూ ఉంటే మేము మిమ్మల్ని కాంగ్రెస్ అధ్యక్షుడిగా చూడన్నా, లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడన్నా, ఎట్లా చూడాలనేటటువంటి అభిప్రాయాన్ని కూడా ఈ తెలంగాణ మేధావులు వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి మీరే తావిస్తున్నారు. నిజంగా పార్టీలకు ప్రజల కన్నా అక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు ఇంపార్టెంట్ అయిపోయింది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ చూసుకోవచ్చు, కాంగ్రెస్ నుంచి 23 నుంచి 24 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ కూడా అదే ధోరణి పాటిస్తుంది. ప్రజల కన్నా వాళ్ళకు కేవలం పార్టీలే ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఇది ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించాల్సినటువంటి స్థానంలో ఉన్న మీరు ఇవాళ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగిస్తూ మీరేమంటున్నారు అంటే, ఇప్పటి వరకు నేను ముఖ్యమంత్రిగా చూశాను నన్ను, ఇప్పుడు పిసిసి అధ్యక్షుడిగా పని మొదలు పెడతానంటే మరి ఇంకెందుకయ్యా నువ్వు అంటే ముఖ్యమంత్రిగా ఉండడం, సపడియకపోయి ఆ పిసిసి అధ్యక్షుడు ఉండి ఆ కాంగ్రెస్ డెవలప్మెంట్ కోసం పనిచేసుకుంటే అయిపోతుంది కదా. అంటే ఒక ముఖ్యమంత్రిగా మీరు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను అనట్లేదు, ముఖ్యమంత్రి గారు అనేక మంది తెలంగాణ మేధావులు అంటున్నారు. కాబట్టి అయితే పిసిసి అధ్యక్షుడిగా నన్నుండు, లేదంటే తెలంగాణ ముఖ్యమంత్రిగానన్నా తెలంగాణ ప్రజలకు సేవలు అందించు. కానీ అటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండి మీరు ఇటు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటూ 2 పదవులను అనుభవిస్తున్నటువంటి ఈ సందర్భంగా మీరు చాలా అంటే విమర్శలు అయితే తలెత్తుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ తెలంగాణ ముఖ్యమంత్రిగానే మీరు తెలంగాణ ప్రజలకు సేవలు అందించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దీపాదాస్ నుంచి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, చిత్తంలో షబ్బీర్ అలీ, మహేష్ కుమార్ గౌడ్, మహేందర్ రెడ్డి. కాంగ్రెస్లోకి రంజిత్ రెడ్డి దానం
గ్రేటర్ రాజకీయాల్లో మారనున్న సమీకరణలు. బారాస ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరారు. ఆదివారం ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి ఇతర నేతల సమక్షంలో వారు పార్టీలో చేరారు. వారిద్దరికి దీపాదాస్ మున్షి పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ నేత రోహిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు బారాస అధ్యక్షుడు కేసీఆర్కు రంజిత్ రెడ్డి రాజీనామా లేఖ పంపారు. ప్రస్తుతం రాజకీయ పరిణామాల నేపథ్యంలో బారాస ప్రభుత్వానికి రాజీనామా చేశానని దాన్ని ఆమోదించాలని కోరారు అనేటటువంటి వార్త చూస్తే నిజంగా పార్లమెంట్ ఎలక్షన్ దగ్గరకు వస్తున్న వేళ ప్రజలకు కూడా చాలా కొత్తగా కొడుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి వెళ్ళడం, లేకపోతే ఇతర బీఎస్పీ పార్టీలు ఉన్న అభ్యర్థులు కానీ బీఆర్ఎస్లోకి రావడం, ఇంకా వేరే పార్టీల వాళ్ళు బీజేపీలో చేరడం, ఇలా ఓన్లీ చేరడం పైన దృష్టి పెడుతుంది తప్ప వీళ్ళు ప్రజా సమస్యలు ఏ విధంగా తీసుకెళ్తారు, ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయి అవి మాత్రం మాట్లాడతలేరు. ఎస్, అందుకనే ఇది ముమ్మాటికి పార్టీ స్వామ్యం కాబట్టి పార్టీల మధ్య ఎన్నికలు నడుస్తున్నాయి. ప్రజల కోసం ఎన్నికలు వస్తున్నట్లు కనబడతలేవు. ప్రజల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన అందించాలనే మాటలు వీళ్ళ నుంచి వస్తలేవు అని అంటే, కాబట్టి ఎప్పుడైనా సరే మనం గతం నుంచి కూడా చూసినాం. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం గమనించినట్లయితే ఆనాటి నుంచి ఈనాటి వరకు అధికారం ఏ పార్టీ ఫామ్ చేస్తే ప్రతిపక్షంలో ఉన్న లేదా అధికారం కోల్పోయినటువంటి పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా అధికారం వైపు మొగ్గు చూపుతూ అధికార పార్టీలో చేరికలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితే మన గతం నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్నది. కాబట్టి ఈ పద్ధతి ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదు. అందుకనే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు పరిపాలన అందించాలని అంటే మనం ఇందులో మార్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. ప్రజాగలం వేదికపై నుంచి ప్రధాని మోదీతో కలిసి అభివాదం చేస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, చిత్రంలో భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, అచ్చెన్నాయుడు తదితరులు. జగన్ సర్కారును పెకిలించేద్దాం. ఏపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం. అవినీతిలో నువ్వా నేనా అని పోటీ పడుతున్న మంత్రులు. 5 ఏళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి కంటపడింది. ప్రగతికి ఓటేయండి, అరాచకాన్ని కాదు. కేంద్రం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించాలి. ప్రజాగలం బహిరంగ సభలో ప్రధాని మోదీ. జెండాలు వేరైనా ఎజెండా ఒకటే. ఏపీ పునర్నిర్మాణం కోసమే 3 పార్టీల జట్టు. ఎన్డీఏ పాలనలో రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం. తెదేపా అధినేత చంద్రబాబు. జగన్ సీఎం కాదు, సారా వ్యాపారి. ఎన్నికల కురుక్షేత్రంలో కూటమిదే విజయం. పవన్ కళ్యాణ్. నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి వైఎస్ఆర్సీపీ ఒకవైపు, మిగతా అక్కడ ఉన్న ప్రధాన పార్టీలంతా కూటమితో మరోవైపు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇది ఏముంది ఇప్పుడు నిజమే, జగన్ సర్కారును పెకిలిద్దాం అంటున్నారు. మరి ఎవరి సర్కారు తీసుకురావాలి? జగన్ సర్కారును పెకిలిస్తే చంద్రబాబు సర్కారు రావన్నా? అంటే చంద్రబాబు సర్కారును మనం అప్పటి నుంచి ఇప్పటి వరకు చూడలేదా? ఒకవేళ నిజంగానే చంద్రబాబు సర్కారు కనుక ప్రజలకు మంచి చేసినట్లయితే మరి అక్కడ నిరక్షరాస్యత ఎందుకున్నది, నిరుద్యోగ సమస్య ఎందుకున్నది, పేదరికం ఎందుకున్నది, అనేక సమస్యలు ప్రజలకు ఎందుకు ఎదురవుతున్నాయి, ప్రజలు ఆర్థికంగా రోజు రోజుకు ఎందుకు పేదరికంలోకి నెట్టబడుతున్నారు, ఇవన్నిటికి కూడా వాళ్ళే సమాధానం చెప్పాలి కదా. కాబట్టి ఇక్కడ జరగాల్సింది జగన్ బొంగనే చంద్రబాబు రావాలి, చంద్రబాబు బొంగనే జగన్ రావాలి కాదు. అక్కడ ఉన్నటువంటి బీసీ బిడ్డలకు అధికారం రావాలి, ఎస్సీ బిడ్డలకు అధికారం రావాలి, బీసీ బిడ్డలకు సామాజిక న్యాయం జరగాలి. ఇక్కడ చూడొచ్చు మీరు, బీసీ బిడ్డలకు అధికారం కాదు, కేవలం 24 సీట్లతోనే పక్కన పెట్టిండు. దాదాపు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో కలిపి 14 సంవత్సరాలు సీఎంగా చేసిరు. రాష్ట్రం విడిపోయిన తర్వాత 5 సంవత్సరాలు, అంతకుముందు 9 సంవత్సరాలు. అయినా మళ్ళీ నేనే సీఎం కావాలని చెప్పేసి పొత్తు పెట్టుకున్న పార్టీకి ఇటు బీజేపీకి 2 సీట్లు, జనసేనకు 24 సీట్లతో సరిపెట్టిండు 175 నియోజకవర్గాల్లో. బీసీలకు వచ్చే అవకాశం లేదని చెప్పేసి చంద్రబాబు చెప్పేసి అంతే. కాబట్టి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే పార్టీల తీరు చూసినట్లయితే పార్టీ అధినేతల చేతిలో అధికారం ఉంటుంది, కానీ ప్రజల ఓట్ల చేతిలో అధికారం లేదు, ప్రజల చేతిలో అధికారం లేదు. ప్రజల ఓట్ల ద్వారా మనం గెలుపొందుతున్నారు ఈ నాయకులను అంటున్నాం, కానీ పార్టీ బీఫామ్ల ద్వారా ఈ నాయకులు ప్రజల్లోకి వస్తున్న విషయాన్ని ఇప్పటికైనా గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి పార్టీలు ఇస్తున్న బీఫామ్లకే మొదటి ప్రాధాన్యత ఉన్నది, ప్రజలు ఇస్తున్నటువంటి ఓట్లు సెకండ్ ప్రాధాన్యతలోకి వెళ్తున్నాయని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా మనం ఈ విషయంలో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పేసి మేధావులు అంటున్నారు. రామగుండంలో సింగరేణి విద్యుత్ కేంద్రం 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి ప్రతిపాదన. జెన్కో పాత థర్మల్ కేంద్రాన్ని అప్పగించాలని ప్రభుత్వానికి వినతి. విద్యుత్ ఉత్పత్తి పెంపుపై సింగరేణి ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఏటా డిమాండ్ పెరుగుతుండడంతో థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తుంది. ప్రస్తుతం రామగుండంలో ఉన్న జెన్కోకు చెందిన పాత 62.5 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం, అంటే మొత్తం మీద అయితే విద్యుత్ వినియోగం అనేది రోజు రోజుకు పెరుగుతుంది కాబట్టి దానికి అనుగుణంగా
ఈసారి ఎక్కువ పెరిగే అవకాశాలు కూడా, ఎందుకంటే ఈ 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తుంది కాబట్టి నిజంగా అంటే ఇంతకుముందు ఏంటంటే డబ్బులు కడుతున్నాం కదా అని చెప్పేసి ఒక లైట్ ఒక ఫ్యాన్ ఆపేసి నడుస్తుంది. ఇప్పుడు 200 యూనిట్లు ఫ్రీ కదా, 200 యూనిట్లు కాలేదాకా మొదలు పెడతారు. అంటే ఫ్యాన్ ఆపే పని లేదు, లైట్ ఆపే పని లేదు, ఆ టైప్ లో ఉంటది అని. అంటే అది తెలిసో తెలియకనో మరి వాళ్ళకు బాధ్యత రాహిత్యంగానో, కానీ నిజంగా ఫ్రీ అనగానే మాత్రం కొన్ని అంశాలలో చూస్తే అసలు దానికి ఇక అదుపు లేకుండా పోతుంది అనేటటువంటి అభిప్రాయాలు కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. సింహవాహం భాజపా ఎన్నికల బాండ్ల ద్వారా మొత్తం 8,718.5 కోట్లు ఇతర పార్టీలకు గణనీయం స్థానంలోని నిధులు. ఫ్యూచర్ గేమింగ్ సంస్థ నుంచి డిఎంకేకు 509 కోట్లు. ఈసీ ఆ వెబ్సైట్లో తాజా గణాంకాలు. నిజంగా ఎన్నికల బాండ్ల పేపర్ గురించి కూడా చాలా రోజులుగా వివాదం జరుగుతుంది. ఏ పార్టీకి ఏ కంపెనీ ఎంత ద్వారా డబ్బులు ట్రాన్సాక్షన్ అయినాయి, దీనికి ఎస్బీఐ కూడా నోటీసులు వెళ్ళడం జరిగింది. ఈ విషయం ఇంతవరకు కేంద్రం తీసుకెళ్తుందో చూద్దాం ఒకసారి. అయితే అసలు ఎన్నికల బాండ్ల రూపంలో పార్టీలకు అందిన మొత్తాల మరో జాబితా బహిర్గతమైంది. భాజపాకు మొత్తం మీద 8,718.5 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్లో ఆదివారం అందుబాటులో తెచ్చిన డేటాను బట్టి తెలుస్తుంది. ఎన్నికల బాండ్ల పథకం ప్రారంభమైన 2018 మార్చి నుంచి రాజకీయ పార్టీలు నగదుగా మార్చుకున్న బాండ్ల వివరాలను ఈసీ తాజాగా వెల్లడించింది. ఇందులో గుర్తింపు పొందని 523 రాజకీయ పార్టీల సమాచారం ఉంది. ఈ డేటాతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించినటువంటి 2019 ఏప్రిల్ 12న 2024 జనవరి 24 మధ్య సమాచారాన్ని పోల్చుకుంటే రాజకీయ పార్టీలు అందుకున్న విరాళాల మొత్తాలు మరింతగా పెరిగాయి. తాజా లెక్క ప్రకారం 2019 ఏప్రిల్ 12కు ముందు భాజపాకు 2,658.35 కోట్ల విలువైన బాండ్లు వచ్చాయి. అంతేకాదు ఈ కాలంలో మొత్తం రాజకీయ పార్టీలకు లభించిన వివరాల్లో కాషాయ పార్టీకే 66% దక్కాయి. అదే సమయంలో కాంగ్రెస్కు 530.1 కోట్లు వచ్చాయి. హస్తం పార్టీకి విరాళాల మొత్తం 1,864.45 కోట్లుగా తేలింది. 2019 ఏప్రిల్ 12కు ముందు తృణమూల్ కాంగ్రెస్కు 97.28 కోట్ల విలువైన బాండ్లను నగదుగా మార్చుకుంది. ఈ పార్టీ మొత్తం విరాళాలు 1,494.28 కోట్లు. బారాసా ఎలక్టోరల్ బాండ్ల క్రింద మొత్తం మీద 1,408.20 కోట్ల విరాళాలు అందుకున్నది. ఎన్నికల బాండ్లతో తమకు ₹1 కూడా విరాళంగా అందలేదని పలు రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్కు తెలిపాయి. ఇందులో బహుజన్ సమాజ్ పార్టీ, ఎంఐఎం, ఇండియన్ నేషనల్ లోక్దల్, మేఘాలయకు చెందిన నేషనల్ పీపుల్స్ పార్టీ ఉన్నాయి. తమకు 10 కోట్ల ఎన్నికల బాండ్ల రూపంలో విరాళంగా వచ్చాయని, కానీ దాత ఎవరో తెలియదని జేడీ పేర్కొంది. 2019లో పార్టీ కార్యాలయానికి 1 కవరు బాండు పత్రాలు వచ్చాయని, నగదుగా మార్చుకున్నామని ఈసీకి తెలిపింది. ఈసీ డేటా ప్రకారం తమిళనాడులోని అధికార పార్టీ డిఎంకేకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిఘాలో ఉన్న ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ 509 కోట్ల విలువైన బాండ్లను విరాళంగా ఇచ్చింది అనేటటువంటి ఇవి చూడొచ్చు. అంటే మనం ముందు నుంచి అంటున్నాం, ఈ ఎన్నికలను ఒక ప్రచార కేంద్రంగా మార్చుకున్నటువంటి పరిస్థితి వివిధ పార్టీల తీరు చూస్తే కనపడుతుంది. కాబట్టి ఇది వ్యాపారమా లేక ప్రజాస్వామ్యమా? మరి వీళ్ళు ఈ పార్టీలు నడుస్తున్నది వ్యాపారబద్ధంగా చేస్తున్నటువంటి పరిపాలనలా, లేకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు అందుతున్న పరిపాలన ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి కూడా మేధావి వర్గం భావిస్తుంది. ఎప్పుడైతే అంటే అధికారంలో ఉన్న వాళ్ళకి విరాళాలు ఎక్కువ వస్తాయని చెప్పేసి దీని ద్వారా అంతే ఈసీ చెప్పింది. వార్తలు కూడా అలాగే వస్తున్నాయి. అంటే ఇప్పుడు బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారాన్ని ఫామ్ చేసింది కాబట్టి వివిధ కంపెనీలు కానీ వివిధ సంస్థలు కానీ ఆ పార్టీకి ఎక్కువ బాండ్ల రూపంలో విరాళాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. అది ఇవాళ ఈ పార్టీని బ్లేమ్ చేయడం అని కాదు, రేపు మరో పార్టీ అధికారంలోకి ఉన్న ఆ పార్టీ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది అనేది అయితే మనం గతం నుంచి చూస్తూనే వస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు బాండ్ల రూపంలో కాకుండా ఇతర రూపాలలో కూడా అధికారంలో ఉన్న పార్టీలకు రకరకాల పద్ధతులలో ఆర్థికంగా వాళ్ళు పార్టీని ఆదుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి పార్టీని వీళ్ళు ఆదుకుంటే వీళ్ళని అధికారంలోకి వచ్చిన పార్టీ ఆదుకోవాలని చెప్పేసి విరాళాలు కానీ డబ్బులు ఇతర రూపాల్లో పార్టీకి డబ్బులు సమర్పిస్తారు. ఇదే తంతు కొనసాగుతుంది ఎన్నికల వ్యవస్థలో. అంటే ఆ యొక్క సంస్థలకు వాళ్ళు రకరకాల పద్ధతులలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్లు కానీ ఇతర కేటాయించడం ద్వారా అటు ఆ సంస్థలను అభివృద్ధి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదే సంస్థలు డెవలప్ చేసిన తర్వాత డెవలప్ అయిన తర్వాత అందులో వస్తున్నటువంటి ఆదాయాన్ని అంతా కూడా మళ్ళీ
పార్టీలకు బాండ్ల రూపంలోకి వాళ్ళు సమకూరుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. వార్తలను బట్టి మనకు కూడా అర్థమవుతుంది. కాబట్టి ఈ పరిస్థితి పోకుండా ఈ పేద ప్రజలకు న్యాయం జరగదు, ఈ మధ్యతరగతి ప్రజలకు న్యాయం జరగదు, ప్రజాస్వామ్యం అనేది ప్రజలకు పూర్తిగా అందదు, అంతేకాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి అనేక సమస్యలకు పరిష్కారం లభించదు అని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. మోదీ పాలనపై అభిమానంతోనే భాజపాలో చేరికలు, కవిత అరెస్ట్పై బారాస ఆందోళనలో సరికాదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కమలదళంలో చేరిన ఆరూరి రమేష్ పైన కూడా చాలా రీసెంట్గా కాంట్రవర్సీ అయినాయి. ఎందుకంటే అక్కడ దయాకర్ గారు గుంజుకోవడం, లేకపోతే వీళ్ళ పార్టీలో ఇటు ఆల్మోస్ట్ గొడవ జరిగే పరిస్థితులు జరిగినాయి. ఎందుకంటే మా పార్టీలోనే ఉండని బలవంతంగా అక్కడ దయాకర్ గారు పట్టుకోవడం, లేదు బీజేపీలోకి రండి వీళ్ళు కాలరెక్కించకపోవడం, 2 రోజుల నుంచి దీనిపైన కూడా చాలా చర్చ నడుస్తుంది. ప్రధాని మోదీ పాలన పట్ల అభిమానంతోనే ఇతర పార్టీల నాయకులు కార్యకర్తలు భాజపాలో చేరుతున్నారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సంక్షేమం అభివృద్ధికి సమప్రదాయం ఇస్తూ దేశాన్ని అన్ని రంగాల్లో ప్రధాని ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. ఆదివారం బరాస మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ భాజపాలో చేరారు. నేటి నుంచి ఓ మోస్తారు వర్షాలు. ఉత్తర దక్షిణ తెలంగాణ జిల్లాలకు పసుపు హెచ్చరిక. కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. భారీ ఆధిక్యంతో పుతిన్కు పట్టం. 88% ఓట్లు ఆయనకే. బాగుంది కుటుంబం. ఈడీ కార్యాలయం వద్ద హరీష్ రావు, కవిత భర్త అనిల్ కుమార్, కేటీఆర్. కవితను కలిసిన కుటుంబ సభ్యులు. ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న బారాస ఎమ్మెల్సీ కవితను ఆదివారం సాయంత్రం కుటుంబ సభ్యులు కలిశారు. రోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఆమెను కలవడానికి రౌజ్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఆదివారం సాయంత్రం కవిత భర్త అనిల్ కుమార్, సోదరుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, న్యాయవాది మోహిత్ రావులు ఈడీ కార్యాలయంలో ఆమెను కలిశారు. తొలి రోజైన ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కవితను ఈడీ విచారించింది. విచారణ ముగిసిన తర్వాత ఆమెను కలవడానికి కుటుంబ సభ్యులకు అధికారులు అవకాశం ఇచ్చారు. అమ్మ ఏదేమైనా కానీ ఉన్నోడేనా అనిపిస్తుంది, లేనోడే అనిపిస్తుంది. పేద ప్రజల విషయంలో ఇలాంటి పరిస్థితులు ఉంటాయా? అదేవిధంగా వీళ్ళకు ఒక రకం, మరి పేదలకు ఒక రకమా ఈ న్యాయ వ్యవస్థలు అని చెప్పేసి అనేక రకాల అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి మేధావుల నుంచి. ఢిల్లీ జల్ బోర్డ్ కేసులో కేజ్రీవాల్కు ఈడీ సమాన్లు నేడు వాంగ్మూలానికి రావాలని పిలుపు. ఈవీఎం ఈడీలతోని మోదీ గెలుపు, అవి లేకుంటే ఆయన విజయం అసాధ్యం. జోడో యాత్రతో సామాన్యుడి సమస్యల వెలుగులోకి. ముగింపు సభలో రాహుల్ వ్యాఖ్యలు. లోక్సభ ఎన్నికల్లో మాదే గెలుపు, ఇండియా కూటమి నేతల వెల్లడి. భారత్ జోడో న్యాయయాత్ర ముగింపు సందర్భంగా ఆదివారం ముంబైలోని శివాజీ మైదానంలో జరిగిన ఇండియా కూటమి సభలో నేతలు సంఘీభావం. చిత్రంలో ఫారూక్ అబ్దుల్లా, ఉద్ధవ్ ఠాక్రే, ఎంకే స్టాలిన్, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, శరద్ పవార్, చెంపై సోరెన్, మోహన్ బాబు ముఫ్తా, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ తదితరులు. ఇక్కడ ఈవీఎం ఈడీలతోనే మోదీ గెలుపు అనేటటువంటి వార్తను బట్టి చూస్తే చాలా భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి ఈవీఎంల విషయంలో. ఎందుకనంటే ఏ దేశం అయితే మొట్టమొదటిసారి ఈవీఎంలను కనిపెట్టి ఎలక్షన్లలో ఈవీఎంలను వినియోగించిందో అదే దేశం ఇవాళ ఈవీఎం మిషన్లను బ్యాన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మన దేశం కూడా ఒకసారి ఆలోచించాలి. ఇలాంటి అనుమానాలకు, ఎలాంటి విమర్శలకు తావులేనటువంటి విధంగా మన పరిపాలనా వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈవీఎం మిషన్లలో ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉన్నది. ఈవీఎం మిషన్లతోని అంటే ట్యాంపరింగ్ జరగడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అనేక రకాల అభిప్రాయాలు అయితే మనం చూస్తున్నాం. కాబట్టి ఆ విషయంలో కూడా పాలకులు ఆలోచించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే చాలా వరకు ప్రజలు ఏమంటారంటే సరే ఈవీఎంలో ట్యాంపరింగ్ జరుగుతుంది, కానీ గతంలో కూడా రిగ్గింగ్, ఆ పేపర్ ఓటింగ్ వల్ల కూడా చాలా రిగ్గింగ్ జరిగింది. కాబట్టి మేము అప్డేట్ అయ్యి ఈవీఎంలు తీసుకొచ్చి ఈవీఎంలు మంచిగా అంటారా ఎలక్షన్లో? అంటే అప్పుడు రిగ్గింగ్ జరిగినప్పుడు ప్రజలకు తెలిసేది. అప్పుడు ఏంటంటే గుర్తుపున్నొందే గుర్రం, డబ్బున్నొందే రాజ్యం అన్నట్లు ఆ రోజుల్లో కొనసాగింది. డైరెక్ట్ వాళ్ళే మిగతా వాళ్ళ ఓట్లను గుద్దేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి వీళ్ళే రిగ్గింగ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు కొంత పరిస్థితులలో మార్పు వచ్చింది. ఎందుకంటే ప్రతి ఓటర్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా నమోదు చేసుకొని ఈ ఓటు ఉన్నదా లేదా, మరి ఓటు అతనిదేనా కాదా అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు తేల్చిన తర్వాతనే అతన్ని బ్యాలెట్ బాక్స్ దగ్గరికి పంపించడం జరుగుతుంది. సో ఇట్లాంటి కొన్ని మార్పులు జరిగినాయి. కానీ ఈ బ్యాలెట్ పేపర్ల ద్వారా అయితే ఏంటంటే క్లియర్గా ఒక మనిషి క్లియర్గా అర్థమవుతుంది. ఈవీఎం మిషన్లు అనంటే ఆ ఈవీఎం మిషన్లలో ఏ చిప్పులు పెడుతున్నారో ఇలా మనిషి మెదడులోనే చిప్పులు అమరుస్తున్నటువంటి పరిస్థితి ఉన్న ఈ రోజులలో, ఈ టెక్నాలజీలో ఇవాళ ఈవీఎం మిషన్లు అంటే ఏ రకంగానైనా వాళ్ళు ఓట్లను
తమ వైపు తిప్పుకోవచ్చు, ఆ ఈవీఎం మిషన్ల ద్వారా తప్పుడు మార్గాలలో గెలుపొందే అవకాశం ఉన్నదని చెప్పేసి కూడా అనేక మంది మాట్లాడుతున్నారు. కాబట్టి ఈవీఎంలను బ్యాన్ చేయాలి, బ్యాలెట్ పేపర్లు కానీ లేదా మరో పద్ధతిలో కానీ ఎలక్షన్లు నిర్వహించాలని చెప్పేసి కూడా అనేక మంది మాట్లాడుతున్నటువంటి విషయాలు మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఇవి ప్రధానంగా ఈనాడు పేపర్ హైలైట్ చేసిన వార్తలు. ఒకసారి మనం ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు ఉదయం 9:30కు 30కు ప్రారంభం. 5 నిమిషాల వరకు విద్యార్థులకు గ్రేస్ టైం. మా సెంటర్ ఎక్కడ? 10th హాల్ టికెట్లో పరీక్షా కేంద్రం చిరునామాలతో తికమక. హైదరాబాద్లో కొందరు విద్యార్థుల అవస్థలు. 10వ తరగతి వార్షిక పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు సంబంధించిన అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఇంటర్ పరీక్షల సమయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ప్రభుత్వం నిమిషం ఆలస్యమైనా సరే అని గతంలో ఇంటర్ పరీక్షలు వచ్చినప్పుడు నిమిషం ఆలస్యమైన మేము అనుమతించమనే వైఖరి కాస్త కాంట్రవర్సీకి దారితీసింది. ఇప్పుడు 10వ తరగతి కూడా అదే అవుతుందేమని చెప్పి చాలా వరకు డౌట్లు పడుతున్నారు. ఇక్కడ నిజమే, అదే మనం కూడా ఇప్పుడు ఒకటి గమనించాలి. మా సెంటర్ ఎక్కడ? 10th హాల్ టికెట్లో తికమక. కేంద్రం అంటే కేంద్రం చిరునామాలో తికమక ఉన్నది అని అంటే ఏం గడివిక్తురా? విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా ఏం చేస్తున్నట్టు అంటే హాల్ టికెట్లోనే తప్పులు దొరికితే వాళ్ళ సెంటర్ల విషయంలో తికమక ఉంటే మరి ఆ స్టూడెంట్స్ ఏం కావాలి? సంవత్సరం పొడుగుతో చదివినటువంటి స్టూడెంట్స్, అనేక రకాలుగా కష్టపడి చదివినటువంటి ఆ విద్యార్థులు ఇవాళ హాల్ టికెట్లలోనే వాళ్ళకు సెంటర్లకు సంబంధించి తికమక ఉంటే మరి ఏం చేయాలి? వాళ్ళు ఏం అంటే అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? కనీసం బుద్ధి ఉండాలి కదా. ప్రభుత్వ అధికారులు జీతాలు తీసుకొని ఏం చేస్తున్నట్లు? అలాంటి ప్రభుత్వ అధికారులు ఎవరైనా ఉంటే నిర్దాక్షిణీయంగా ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేసేసి అనేక మంది చదువుకున్నటువంటి బిడ్డలకు ఉద్యోగాలు లేక నిరుద్యోగుల రోడ్ల మీద తిరుగుతున్నటువంటి పరిస్థితి ఎంతోమంది నిరుద్యోగులది ఉన్నది. కాబట్టి అలాంటి నిరుద్యోగులను ఉద్యోగాల్లోకి అపాయింట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మనం గనక ప్రక్షాళన చేయకపోతే చాలామంది ఉద్యోగులు ఇట్లనే నిర్లక్ష్యం చేసి వాళ్ళ ఉద్యోగాల విషయంలో వాళ్ళు చాలా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్నదనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం తేరుకొని ఇలాంటి నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే అనేక మంది 10th విద్యార్థులు వాళ్ళ సెంటర్లు ఎక్కడో తెలియక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా కొంచెం ఆలోచించండి. మీ పిల్లలను సకాలంలో సమయానికి మీరు పరీక్ష కేంద్రాల వద్దకు తీసుకెళ్ళండి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే సంవత్సర కాలంగా చదివినటువంటి ఆ చదువును వాళ్ళు పరీక్షలు రాస్తే తప్ప దానివల్ల ఉపయోగం లేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు 5 నిమిషాలు టైం ఇచ్చారు కదా అని చెప్పేసి ఇంకో 5 నిమిషాలు టైం ఉంది కదా అని చెప్పేసి ఇలాంటి ఆలోచనతో కాకుండా నిజంగా దూర ప్రాంతాల వాళ్ళైతే ఒకరోజు ముందే వెళ్ళి ఆ పరీక్ష కేంద్రాలు ఎక్కడున్నాయి, అదేవిధంగా ఆ కేంద్రంలో వీళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఏ రూమ్లో వచ్చింది, ఇవన్నిటిని కూడా ముందే తెలుసుకొని సకాలంలో ఆ పిల్లల్ని కనుక పరీక్ష కేంద్రాలకు పంపించి పరీక్ష రాయించగలిగితే మీ పిల్లలు చదివిన చదువుకు అర్థం ఉంటుంది. కాబట్టి ఒకసారి ఆ దిశగా తల్లిదండ్రులు కూడా ఆలోచించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. గేట్లు ఎత్తినాం, 100 రోజులు పూర్తిగా పాలనకి ఇక నా రాజకీయం చూపిస్తా. ఆ కుట్రలను కొట్టాలంటే కఠినమైన నిర్ణయాలు తప్పవు. విద్యుత్ రెగ్యులేటర్ కమిషన్ ఇచ్చిన నోటీస్ సరికాదు. కేసీఆర్ నాటిన గంజాయి మొక్కలను ఏరిపారేస్తాం. ఈఆర్సీ చైర్మన్ ఇంటి పేరు తన్నీరు ఉన్నంత మాత్రాన ఆయన పన్నీరు అనుకోవద్దు. కేసీఆర్ నిజాం తీరు ఇద్దరి తీరు ఒకటే, పేర్లు మాత్రం వేరు. రాష్ట్ర ప్రజలపై 9 లక్షల కోట్ల అప్పులు కుంపటి పెట్టారు. ప్రవీణ్కు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఇస్తామని అంగీకరించలే. జీఎస్డీ రాబడి పెరుగుతుంది, సంక్షేమానికి ఖర్చు చేస్తాం. గ్రేటర్లో 4 సహా 14కు పైగా ఎంపీ సీట్లు గెలుస్తాం. టీడబ్ల్యూజే మీట్ ది మీడియాలో సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్లో చేరిన దానం రంజిత్ రెడ్డి కండువా కప్పిన రేవంత్ దీపాదాస్ నుంచి సికింద్రాబాద్ చేవెళ్ల ఎంపీలుగా పోటీకి నిలిపే ఛాన్స్. బీఆర్ఎస్ను వీడిన తొలి ఎమ్మెల్యే మల్కాజ్గిరి నుంచి సునీతా రెడ్డి. మండలిలో చీఫ్ విప్గా ఆమెకు భర్త పట్నం మహేందర్ రెడ్డి. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. రాష్ట్ర ప్రజలపైన 9 లక్షల కోట్ల అప్పులు కుంపటి పెట్టారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటను మనం ఒకసారి గమనిస్తే, అంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అయిందని చెప్పిండు కదా మన కేసీఆర్ పెద్ద మనిషి. మరి అంటే 9 లక్షల కోట్ల అప్పు ఇవాళ తెలంగాణ ప్రజల నెత్తి మీద పెట్టిర్రు అని అంటే మరి నీ కొడుకు పేరు మీద ఎంత అప్పు చేసినావు అది కూడా చెప్పు. నీ మనమనికి ఎంత అప్పు వస్తుంది, మీ బిడ్డకి ఎంత అప్పు అయింది అంటే మీ కుటుంబాలకు ఎందుకు అప్పులు అవుతలేవు? మరి తెలంగాణ బిడ్డలకు లక్షల కోట్ల అప్పు ఎందుకు అవుతుంది? దానికి మీరు సమాధానం చెప్పండి. కాబట్టి నిజంగా మీరు తెలంగాణను అభివృద్ధి చేస్తుంటే 9 లక్షల కోట్ల అప్పుల పాలు ఎందుకు అవుతుంది నా తెలంగాణ?
అదేవిధంగా నా తెలంగాణ ప్రజలపైన నెత్తిన 9 లక్షల కోట్ల అప్పుల భారాన్ని పెట్టి మేము అది కట్టినాం ఇది కట్టినాం ఇది చేసినాం అది చేసినాం అని చెప్పేసి ఎందుకు మీరు అబద్ధాలు ప్రచారం చేస్తుంటారు? కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరు చేసిన అప్పు ఎంత, చేసిన అభివృద్ధి ఎంత, మీ ఇంట్లో దోచుకున్నది ఎంత, మీ పేర్లతో ఎంత వస్తుంది, మీ బిడ్డల పేర్లతో ఎంత వస్తుంది, మీ బినామీ పేర్లతో ఎంత వస్తుందో దాన్ని ముందు ప్రకటించాలని చెప్పేసి తెలంగాణ మేధావులు మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నారు. డిహెచ్పై విచారణ, అవినీతి ఆరోపణలతో ప్రభుత్వ నిర్ణయం, వైద్య శాఖ సమూల ప్రక్షాళన చర్యలు, పలు వైద్య కళాశాలల ప్రిన్సిపల్లు, బోధన ఆసుపత్రుల సూపరింటెండెంట్ల మార్పు, ఎంఎన్జే ఆసుపత్రి డైరెక్టర్కు స్థానచలనం, ఉస్మానియా ఆసుపత్రికి కొత్త ప్రిన్సిపల్, పలువురు డిఎంహెచ్ఓల బదిలీ, అనూహ్యాలతో ఆగిన కొందరు, ఆమ్యామ్యాలతో ఆగిన కొందరు. రేవంత్ సర్కారు వైద్య ఆరోగ్య శాఖ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ప్రజా ఆరోగ్య సంచాలకుడిగా ఉన్న రవీంద్ర నాయక్కు డబ్బులు ఇచ్చినట్లు ఓ ఉద్యోగిని ఆరోపణల నేపథ్యంలో ఆయనపై రిటైర్డ్ ఐఏఎస్తో విచారణ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది. అలాగే గత ప్రభుత్వ హయాంలో విభాగాధిపతులుగా వచ్చిన వారిని సాగనంపుతుంది. పలు మెడికల్ కాలేజీల ప్రిన్సిపాల్లు, బోధనాసుపత్రుల సూపరింటెండెంట్లను మార్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఆ పోస్టుల నుంచి తప్పిస్తుంది. ఇప్పటికే అంటే మొత్తం మీద అయితే వైద్య ఆరోగ్య శాఖలో ఒక మార్పు కనబడుతున్నట్లయితే అనిపిస్తుంది. గతంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వారి విషయంలో అంటే న్యాయ విచారణ చేపట్టేటటువంటి పరిస్థితిని అయితే ఈ వార్తలను బట్టి చూస్తే తెలుస్తుంది. ఖచ్చితంగా ఇది ఒక వైద్య ఆరోగ్య శాఖనే కాదు, అటు విద్యాశాఖ కానీ, రెవెన్యూ శాఖ కానీ అన్ని శాఖలలో కూడా ప్రక్షాళన జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరైతే తమ ఉద్యోగం విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారో వాళ్ళందరి విషయంలో కూడా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా లంచగొండులు ఉన్నారు, ఈ లంచాలు లేనటువంటి ప్రభుత్వ అధికారులను మనం తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన ప్రభుత్వ అధికారులను అట్లా మలుచుకోవాల్సినటువంటి బాధ్యత ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పేసి అనేక మంది తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. రాజ్యాంగాన్ని మార్చే దమ్ము బీజేపీకి లేదు. ఆ పార్టీదంతా హడావిడే. ప్రజల న్యాయం మా వైపే. ఈవీఎంలు, ఈడీ, సిబిఐ, ఐటీ లేకుండా ప్రధాని మోదీ ఎన్నికలకు వెళ్ళలేరు. 56 అంగుళాల ఛాతి కాదు మోదీ ఓ డొల్ల మనిషి. 2 పార్టీల మధ్య పోరాటం కాదు, సిద్ధాంతాల సమరం. బీజేపీది కేంద్రకృతి పాలన, మాది వికేంద్రీకరణ. వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలి. ఈసీఐని కోరం కానీ మా విజ్ఞప్తులను పట్టించుకోలేదు. ఐఐటియుఎన్ కంటే రైతు తెలివి తక్కువ వాడు కాదు. భారత్ జోడో న్యాయయాత్ర ముగింపులో రాహుల్ గాంధీ. బీజేపీ అంతా హడావిడినని రాజ్యాంగం మార్చేంత దమ్ము ఆ పార్టీకి లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రజల న్యాయం తమ వైపే ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్నది 2 పార్టీల మధ్య పోరాటం కాదని, సిద్ధాంతాల సమరమని వ్యాఖ్యానించారు. ఓ వ్యక్తికి అన్ని తెలిసినట్లుగా చూపుతూ కేంద్రకృతి పాలన సాగించాలనేది బీజేపీ విధానం. అయితే దీనికి పూర్తి భిన్నంగా తమది వికేంద్రీకరణ విధానం అన్నారు. ప్రజల గొంతు వినాలని భావిస్తున్నామని తెలిపారు. పార్లమెంట్లో తమకు 3 అంతుల మెజారిటీ ఉంటే రాజ్యాంగాన్ని మారుస్తామంటూ బీజేపీ నేత అనంత్ హెగ్డే. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. అంటే మీది కేంద్రీకృత పాలన, మాది వికేంద్రీకరణ పాలన అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. అసలు వికేంద్రీకరణ పాలన కనుక మీది అయినట్లయితే ముందు మీ అధ్యక్ష పదవిని తీసి ఇంకోళ్ళకి ఇయ్యిర్రి, అది వికేంద్రీకరించండి. మీది కుటుంబ పాలన కాదా? మీ కుటుంబ వారసత్వ రాజకీయాలు మీ పార్టీలో కొనసాగడం లేదా? ఒకసారి మీ గుండె మీద చేసుకొని చెప్పండి రాహుల్ గాంధీ గారు. కాబట్టి ఈ దేశంలో ఓసీలకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మహిళలకు అందరికీ కూడా సకల జన సామాజిక న్యాయం జరపాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి స్థాయిలో ఉన్న మీరు ఇవాళ బీజేపీది కేంద్రీకృత పాలన, మాది వికేంద్రీకృత పాలన అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళది కేంద్రీకృత పాలన అయినప్పుడు మరి మీదేం పాలన అవుతుంది? ఇప్పుడు మీరు కొనసాగిస్తున్న పాలన ఏంటిదో దాన్ని కూడా ప్రజలకు తెలియజేయండి. ఎట్లా వికేంద్రీకృత పాలన అవుతుంది? మీరు చేతి గుర్తు ద్వారా ఎవ్వరు గెలిచినా మీ పార్టీ అధినేతలు చెప్పినట్లు వినాల్సిందే కదా. మరి ఆ పార్టీ అధినాయకత్వం ఎవరి చేతుల్లో ఉంటుందో మీరు చెప్పండి. ఇవాళ ఈ ప్రభుత్వ సొమ్ముతో, ఈ ప్రజల సొమ్ముతో కట్టినటువంటి అనేక ప్రాజెక్టులకు ఆడ మీ తాత పేరో, మీ తండ్రి పేరో, లేకపోతే ఇంకో పేరులో పెడతలేరా? మా బీసీలో ఉన్న ఎల్లయ్య పేరు ఎందుకు వస్తలే? మా ఎస్సీలో ఉన్న మల్లయ్య పేరు ఎందుకు వస్తలే? లేదా మా పేద మహిళల పేర్లు ఎందుకు పెట్టలేకపోతున్నారు? లేదా ప్రజల ధనంతో మీరు కట్టినటువంటి ప్రాజెక్టులన్నిటినీ కూడా ఇది దేశ ప్రభుత్వ సంపదతో కట్టినామని చెప్పేసి మీరు ఆ ప్రాజెక్టు పేర్లు ఎందుకు పెట్టలేకపోతున్నారు?
దేశం కోసం త్యాగం చేసినటువంటి అనేక మంది బిడ్డలు ఉన్నారు కదా, వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టలేకపోతున్నారు? అంటే మా కుటుంబం చేయలేదని మీరు అనుకోవచ్చు, మీ కుటుంబం చేసింది. కానీ ఎక్కడ చూసినా ఏ ప్రాజెక్టు చూసినా కానీ మీ వాళ్ళ పేర్లే పెట్టుకుంటే మరి దాన్ని ప్రజలు ఏమని అనుకోవాలి? ఈ దేశం కోసం బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఉంటూ అనేక మంది బిడ్డలు అక్కడ బిఎస్ఎఫ్ జవాన్లుగా సేవలు అందిస్తూ అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు కదా, మరి వాళ్ళ పేర్లను ఎందుకు పెట్టలేకపోతున్నారు? సమాధానం చెప్పాలని చెప్పేసి అనేక మంది మేధావులు మీకు విజ్ఞప్తి చేస్తున్నారు. కవితపై ప్రశ్నల వర్షం. ఢిల్లీ మద్యం విధాన రూపకల్పనలో ఆమె పాత్ర, ముడుపులపై విచారణ, కవితను సుదీర్ఘంగా ప్రశ్నించిన ఈడీ, స్పష్టత రావాల్సిన అంశంపై ఆరా, కవితతో భర్త అనిల్, కేటీఆర్, హరీష్ భేటీ అనే వార్తను మనం చూడొచ్చు. కేజ్రీవాల్కు మళ్లీ సమన్లు, 2 కేసుల్లో విచారణకు రావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆదేశం, కొత్తగా ఢిల్లీ జైల్ బోర్డు అంశం, ఆయనను అరెస్ట్ చేసి ప్రచారానికి దూరంగా ఉంచే కుట్ర, ఆరోపణ అనేటటువంటిది మనం గమనించవచ్చు. అవినీతి సర్కారును అంతమొందించండి, పొరపాటున కూడా వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చొద్దు, జగన్ కాంగ్రెస్ ఒకటే, చాలా తెలివిగా మిలాఖత్, ఏపీలో ఢిల్లీ ఎన్డీఏ ఉంటేనే అభివృద్ధి సంక్షేమం, టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థులనే గెలిపించండి, ఏపీ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు, ఆ కుప్పకున్న రాష్ట్రాన్ని కలిసి నిలబెడతాం, కక్ష విధ్వంసం అవినీతికి జగన్ పర్యాయ పదం, ఆయనకు ఓటేయద్దని సొంత చెల్లెళ్ళే చెప్తున్నారు, ఎన్డీఏ గెలుపు ఖాయం, ఎవరు ఆపలేరు బాబు, కోటప్పకొండలోని బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఆశీర్వాదం లభించింది, 3వ సారి అధికారంలోకి వస్తాం, దేశాభివృద్ధి కోసం మరిన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటాం, అభివృద్ధి ఏపీని సాధిస్తాం, ఏపీలో మంత్రులు అవినీతి చేయడంలో పోటీ పడుతున్నారు, దేశంలో రాష్ట్ర అభివృద్ధి కోసం మీరందరూ ఎన్డీఏకు ఓటు వేయాలి, కూటమిదే పీఠం, మోడీ రాక ఎన్డీఏ పునకలయిక, 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు ఆనందం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మన గెలుపు ఖాయం, రాష్ట్రంలో వేవుంది ప్రజాగలం సభ, తర్వాత బాబు పవన్తో మోదీ వాక్య. అవినీతి సర్కారును అంతమొందించండి అంటే అంతకుముందు తెలుగుదేశం పార్టీ అవినీతి చేయనట్లు, లేకపోతే ఏ పార్టీ కూడా అవినీతికి పాల్పడనట్టు, ఒక జగన్ సర్కార్ అందరూ అవినీతి పర్లే అని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. కాబట్టి అవినీతి పర్లే అధికారంలోకి వస్తున్నటువంటి పరిస్థితి చూస్తుంటే ఖచ్చితంగా ఎన్నికలలో మార్పులు జరగాల్సిన అవసరం ఉందని చెప్పేసి అనేక మంది అంటున్నారు. ఆ దిశగా మన దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఆలోచిస్తే బాగుండు, ఆ మాటలు మాట్లాడితే బాగుండు. నిజంగా అనేక మంది సామాజిక వర్గాల బిడ్డలు ఉన్నారు, వాళ్ళందరూ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు, ట్యాక్స్ పే చేస్తున్నారు, గవర్నమెంట్ ఆఫీసులలో డ్యూటీలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ సమన్యాయం జరగాల్సిన అవసరం ఉన్నదనేటటువంటి మాటలు రాకుండా మీరు అటు జగన్ను విమర్శించడం లేదా కాంగ్రెస్ను విమర్శించడం ఇది కరెక్ట్ కాదు నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి అనేక మంది ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి మేధావులు మాట్లాడుతున్నారు. గుండెపోటుతో అత్త, ఆమె మరణాన్ని తట్టుకోలేక కోడలి మృతి, గంట వ్యవధిలో 2 మరణం. యాదాద్రి జిల్లాలో ఘటన అంటే నిజంగా తల్లి బిడ్డల అనుబంధం లాగా ఉన్నట్టున్నది వీళ్ళది. అత్త చనిపోతే కోడలు కూడా తట్టుకోలేక చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నదంటే నిజంగా అసలు ఇట్లాంటి కుటుంబాలు నిజంగా చాలా తక్కువ అనిపిస్తుంది. కానీ బాధ అనిపిస్తుంది నిజంగా. ఈ గుండెపోటుతో అత్త, ఆమె మరణం తట్టుకోలేక కోడలి మృతి అని అంటే ఇవాళ ఆరోగ్యం విషయంలో కూడా మనం తింటున్నటువంటి తిండి ఎలా ఉంది అంటే వయసుతో సంబంధం లేకుండా అనేక మందికి హార్ట్ అటాక్ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది, అనేక మంది చనిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనం నివసించేటటువంటి విధానంలో కూడా కొంత శారీరకమైనటువంటి శ్రమను పొందే విధంగా ప్రజలందరికీ అలాంటి విధంగా జీవన విధానాన్ని కొనసాగేలా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ ఒక్కటి తప్ప యూనిక్ నంబర్ లేకుండా మరోసారి ఎన్నికల బాండ్ల సమాచారం. ఈసారి రాజకీయ పార్టీలు ఇచ్చిన వివరాలు వెల్లడించిన ఈసీ బీజేపీకి 6,906.5 కోట్లు, టీఎంసీకి 1,397 కోట్లు, కాంగ్రెస్కు 1,334 కోట్లు, బీఆర్ఎస్కు 1,322 కోట్లు, ఏపీలో వైసీపీకి 442.8 కోట్లు, టీడీపీకి 181.3 కోట్లు. దాతల వివరాలు వెల్లడించిన డిఎంకే, అన్నా డిఎంకే, జేడీఎస్ మెగా బాండ్ల డిఎంకే 105 కోట్లు, జేఎస్డీకి 50 కోట్లు. కో పార్టీకి ఇచ్చిన విరాళాల లిస్ట్ ఇది. ఆ కాలేజీ హెల్త్ వర్సిటీకి సుస్థి నిర్వహణను గాలికి వదిలేసిన గత ప్రభుత్వం 150 పోస్టులకు 20 మందే విధులు. రిటైర్ ఉద్యోగులకు పునర్వాస కేంద్రం. 3 శాఖల్ని కంట్రోల్ చేస్తున్న దంత వైద్యుడు. 9 ఏళ్లుగా వర్సిటీని ఒక్కరే వైస్ ఛాన్సలర్.
కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ సమస్యలు సృష్టి చేస్తున్న రాష్ట్రంలోని వైద్య కళాశాలలో సమస్యలను పరిష్కరించాలని యూనివర్సిటీ సమస్యలకు కేరాఫ్గా మారింది. ప్రధానంగా యూనివర్సిటీ సిబ్బందిని కోరుతూ యూనివర్సిటీ సిబ్బంది కొరత వేధిస్తున్నట్లు అక్కడున్న సిబ్బంది చెప్తుంది. నిజంగా అంబుడ్స్మన్ లేకపోవడంతో వర్సిటీని డిఫాల్ట్లో పెట్టినటువంటి యూజీసీ అని చెప్పేసి ఈ వార్తను బట్టి చూస్తుంటే, అంటే ఇంత నిర్లక్ష్యం ఉండడానికి, ఇంత నిర్లక్ష్యం జరగడానికి మరి ఈ పాలకులు ఏం చేస్తున్నట్లు, ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్లు, ప్రజా ధనమంతా కూడా అంటే నిరుపయోగంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అనేక మంది నిరుద్యోగులు ఉన్నారు, ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళందరితోని కూడా ఇవన్నీ నడుపుకోవచ్చు కదా, ఈ విద్యా వ్యవస్థనంతా కూడా అభివృద్ధి చేసుకోవచ్చు కదా, ఎందుకు ఆలోచించట్లేదో అర్థం కావడం లేదని చెప్పేసి కూడా అనేక మంది ప్రజలు మాట్లాడుతున్నారు. ఢిల్లీలో వ్యాపారం లావాదేవీలు, ఇక్కడ ఆందోళనల, మద్యం స్కామ్లో కవిత అరెస్ట్తో రాష్ట్రానికి బీజేపీకి ఏం సంబంధం, గ్యారంటీలపై కాంగ్రెస్ను వెంటాడతాం, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి నేడు జగిత్యాల్లో ప్రధాని మోదీ సభ. కమలంగూటికి ఆరూరు రమేష్ బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి. బీఆర్ఎస్కి గుడ్ బై చెప్పిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలోకి వరంగల్ ఎంపీ అభ్యర్థిగా అని ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. చూద్దాం వీళ్ళు కూడా ఎక్కడ సీట్ ఇస్తారో. దిశలో ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. నిబంధన ఎత్తివేత, ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ, నేటి నుంచి 10th ఎగ్జామ్స్, ఏప్రిల్ 2 వరకు నిర్వహణ. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం 2676 పరీక్ష కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. 5 నిమిషం నిబంధనను ఎత్తివేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే గతంలో ఇంటర్ ఇది చూశారు కాబట్టి దానికి ఎఫెక్టు ప్రభుత్వం దానికి బాధ్యత తీసుకుంటుంది. కప్పు బెంగళూరుదే, WPL ఛాంపియన్గా ఆర్సీబీ ఫ్రాంచైజీ తొలి టైటిల్. ఫైనల్లో ఢిల్లీపై 8 వికెట్ల తేడాతో గెలుపు. బంతితో మెరిసిన శ్రేయాంక్, ఛేదన్లో సమిష్టిగా రాణించిన బెంగళూరు వరుసగా రెండోసారి ఢిల్లీకి నిరాశే. బీజేపీ టాప్ ఈసీ వెబ్సైట్లో సమగ్ర వివరాలు అందుబాటులోకి. 1397 కోట్లతో తృణమూల్ కాంగ్రెస్ సెకండ్ ప్లేస్, 1334 కోట్లతో కాంగ్రెస్ థర్డ్ ప్లేస్. ఈ ఎలక్ట్రల్ బాండ్ల విషయంలో మనం చూస్తూనే ఉన్నాం ఈ వార్తల్ని. మరో 7 ఇటీవల సీఎంను కలిసిన వారందరికీ లైన్ క్లియర్. మరో 7 కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. లిస్టులో కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, తెల్లం వెంకట్రావు, ప్రకాష్ గౌడ్ సైతం, కాళే యాదయ్య, గూడెం మైపాల్ రెడ్డి, మాణిక్రావు కూడా. ప్రాథమిక చర్చలు పూర్తి, జాయినింగ్స్ తర్వాయి. టీపీసీసీ వర్గాల నుంచి లీక్, బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కోసం వ్యూహాలు. కాంగ్రెస్ పార్టీలో చేరికల జ్యూస్ పెరిగింది. బీఆర్ఎస్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు అధికార పార్టీ వైపు చూస్తున్నారు. తాజాగా గులాబీ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ రెడ్డి అస్తంగూటికి చేరారు. అదే బాటలో మరో 7 ఎమ్మెల్యేలు రెడీ అయినట్లు ఆ పార్టీలో చర్చ జరుగుతుంది. ఇప్పటికే సీఎం రేవంత్ స్పెషల్ టీంతో వారి ప్రాథమిక చర్చలు కూడా పూర్తయ్యాయి. ఇక చేరిక మాత్రమే మిగిలింది అనేటటువంటి వార్తను చూడొచ్చు. రేవంత్ను కలిసిన ఎమ్మెల్యేలంతా, ఇటీవల సీఎం రేవంత్ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్లోకి వస్తున్నట్లు ఆ పార్టీ కీలక నేతలు చెబుతున్నారు. ఆ జాబితాలో కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, తెల్లం వెంకట్రావు, ప్రకాష్ గౌడ్, కాళే యాదయ్య, గూడెం మైపాల్ రెడ్డి, మాణిక్రావు ఉన్నట్లు హస్తం పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీ హైకమాండ్ కూడా బీఆర్ఎస్ బీజేపీ నేతల చేరికలకు అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. కానీ చేరికలపై ఆయా ఎమ్మెల్యేలు మాత్రం ఇప్పటి వరకు ఎక్కడ అధికారికంగా ప్రకటించలేదు. లీకులు కూడా అందకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తున్నది. ఇక కాంగ్రెస్ గూటికి ఎమ్మెల్యే దానం సికింద్రాబాద్ ఎంపీ బరిలో నిలిచే ఛాన్స్. ఎంపీ రంజిత్ రెడ్డి సైతం చేరిక. చేవెళ్ల పార్లమెంట్ బరిలో నిలిచే అవకాశం. చేవెళ్ల గురించి చాలా మంది పోటీ పడుతున్నారు. రీసెంట్గా పట్నం మహేందర్ రెడ్డి అదే మాట చెప్పి కాంగ్రెస్లోకి తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ రంజిత్ రెడ్డి గారికి కూడా అదే అనే ఛాన్స్ ఉన్నది. కాబట్టి చూడాలి. దీన్ని బట్టి చూస్తే దీన్ని అంతా బట్టి చూస్తే ఇక ఎందుకయ్యా మీరు పార్టీలు పెట్టుకోవడం, మరి మీ పార్టీల గుర్తులు ఎందుకు? అన్ని పార్టీలు కలిసి ఒక గంప గుత్తగా ఒక టీం ఏర్పాటు కానిరిగా. అంటే ఏ పార్టీలో ఉన్న నాయకుడైనా సరే అధికారం ఎటువంటి అందరు అటే పోయినాక ఇక ఆ పార్టీలలో ఉండి మీరు మాట్లాడిన నీతులు ఎటు పోవాలి, మీరు చెప్పిన మాటలేం కావాలి, మా ప్రజలు ఏమనుకోవాలి, అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. ఈ చేరికలు చూస్తుంటే ఈ పార్టీలో ఉన్నాడు ఆ పార్టీలో దుంకుతుండు, ఆ పార్టీలో ఉన్నాడు ఈ పార్టీలో దుంకుతుందో, అధికారం ఎక్కడుంటే అక్కడనే జెండెత్తుతున్నాడు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ జెండానే జయ అంటున్నాడు. ఆ పార్టీ జెండాకే జయనంటే మరి అప్పటిదాకా మాట్లాడిన మాటలు ఏంటి, ఆ నీతులేంటి, మరి ప్రజలేమనుకోవాలని చెప్పేసి అనేక మంది తెలంగాణ మేధావులు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ ఎన్నికల వ్యవస్థలో కనుక మార్పులు రాకపోతే ఇక ఇది నిజం చెప్పాలంటే ఇది ప్రజాస్వామ్యం అనుకోవన్నా, లేకపోతే ధనస్వామ్యం అనుకోవన్నా, ఇది ప్రజాస్వామ్యం అనుకోవన్నా,
లేకపోతే ఆనాడు మాట్లాడినట్టు పెద్ద మనుషులు గుర్తున్నుందే గుర్రం డబ్బున్నుందే రాజ్యం, పార్టీ ఏదైనా పాలకులు మాత్రం గీళ్ళే అన్నట్లున్నది పరిపాలన చూస్తే అని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నటువంటి మాటలు ఉన్నాయి. ఏముంది, ఉంటే ఇండ్లు ఉంటాం లేకపోతే అందులో ఉంటాం, మాకు ప్రజలతో అవసరం లేదు, మాకు కేవలం పార్టీలు అధికారమే కావాలి. పరిస్థితి కూడా అట్లే ఉన్నది. ప్రజలు కూడా ఓటుకు నోటు ఇస్తున్నంత కాలం, ఆ బీర్ సీసాలకు బిర్యానీ పొట్లాలకు అమ్ముడు పోతున్నంత అంటే మోసపోతున్నంత కాలం ఇగో ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా అర్థమవుతుందని చెప్పేసి అనేక మంది మాట్లాడుతున్నారు. అధికారుల సూచన మేరకే ట్యాపింగ్, ఇంతకన్నా ఏమీ చెప్పలేను. మొదటి రోజు విచారణలో ప్రణీత్ రావు, వరంగల్కు చెందిన మరో ఇద్దరు సిఐల పాత్ర, ఉన్నతాధికారుల సూచనల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశామని కస్టడీలో ప్రణీత్ రావు సమాధానం ఇచ్చినట్లు విశ్వనీయత వర్గాల ద్వారా తెలిసింది. సూచనలు చేసింది ఎవరి ఫోన్ ట్యాపింగ్ చేశారనే ప్రశ్నలకు ఆయన ఆన్సర్ ఇవ్వలేదని తెలిసింది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వరంగల్కు చెందిన మరో ఇద్దరు సిఐల పాత్ర ఉన్నట్లు సమాచారం. ఇక అధికారుల సూచన మేరకే ఫోన్ ట్యాపింగ్ అంటే అధికారి ఎవడో వాని పేరు కూడా రాస్తే మంచిగుండు. ఆ అధికారులందరినీ బయటకు లాగి ఒక్కసారి కొరడా జులిపిస్తే కానీ వీళ్ళకి బుద్ధి రాదు. ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసినా వాళ్ళకేదో ఒక జెండా తప్ప, ఒక కండువ కప్పుకోవడం తప్ప మొత్తం ఆ పార్టీ మనుషుల్లాగానే, ఆ పార్టీ అభ్యర్థుల్లాగానే వాళ్ళు ఇండైరెక్ట్గా వాళ్ళకు సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి అనేక మంది విమర్శిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఈ పరిస్థితి చూస్తే కూడా అధికారుల సూచన మేరకే ట్యాపింగ్ చేసినా నాకు సంబంధం లేదని చెప్పేసి నేను చెప్తుంటే మరి అధికారులు ఎవరు అందరినీ బయటకు లాగండి, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోండి. అట్లయితే కనీసం ప్రజాస్వామ్యం మీద ప్రజలకు నమ్మకం కలిగే అవకాశం ఉంటుంది. లేకపోతే ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసినా, ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసినా ఇలాంటి తంతు కొనసాగితే మరి ఏమనుకోవాలి ప్రజలు? కాబట్టి ఆ విధంగా ఉండొద్దు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు పరిపాలన అందించాలి అని అంటే ఖచ్చితంగా పరిపాలన వ్యవస్థలో మార్పులు రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. నేను గెలవకపోతే రక్తపాతమే, ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ చెత్త ప్రెసిడెంట్, డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు, ఆయన ఓటమి ఖాయమని బైడెన్ కౌంటర్. అమ్మ ఏంద్రని ఆయన రక్తపాతం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరు డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నారా లేకపోతే రక్తపాతం సృష్టించడానికి ఏ కంట్రీలో ఉన్నారో అర్థం కాని పరిస్థితి ఉందని చెప్పేసి కూడా కొంతమంది మేధావులు అయితే మాట్లాడుతున్నారు. కవితతో కేటీఆర్, హరీష్ రావు భేటీ, వారి వెంట ఆమె భర్త అనిల్ సైతం 2 గంటల పాటు ఈడీ ఆఫీస్లోనే. నేడు సుప్రీంలో ఛాలెంజ్ పిటిషన్, లాయర్లతో సుదీర్ఘంగా చర్చలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత, ఆమె భర్త అనిల్తో పాటు కేటీఆర్, హరీష్ రావు ఆదివారం సాయంత్రం కలిశారు. గంటకు పైగా ఆమెతో మాట్లాడారు. మరోవైపు కవితను ఈడీ అరెస్ట్ చేయడాన్ని సవాలు చేసిన ఆమె భర్త అనిల్ సుప్రీంకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేస్తున్నారు. నేడు బీఆర్ఎస్లోకి ఆర్ఎస్పీ, కేసీఆర్ సమీక్షంలో జాయినింగ్, ఎక్స్ ద్వారా ప్రవీణ్ కుమార్ స్పష్టీకరణ. చూద్దాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇందాక మనం రేవంత్ రెడ్డి వార్త చదివినప్పుడు ఆ పీసీసీ అధ్యక్ష పదవి కూడా ఇస్తామన్నారట కాంగ్రెస్ పార్టీలు. తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తామన్నా కూడా ఆయన అంటే రాలేదని చెప్పేసి మాట్లాడినటువంటి చైర్మన్ కూడా చేస్తున్నారు. ఇంకా రకరకాల పోస్టులు ఆఫర్ చేసినా కూడా ఇతను కాంగ్రెస్ లోకి పోకుండా బీఆర్ఎస్ లోకి వచ్చినటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి అంటే వీళ్ళు వ్యక్తిగతంగా రాజకీయాలు కొనసాగించడానికే వీళ్ళు వివిధ పార్టీల్లో మారుతున్నారు అని చెప్పేసి అనేక మంది ప్రజలు మాట్లాడుతున్నారు. కాబట్టి అలాంటి మాటలకు తావు లేకుండా వీళ్ళ నాయకత్వం అంటే వీళ్ళు అట్లా మిసులుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అయితే ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఒక గౌరవప్రదమైనటువంటి వృత్తిలో ఉండి మేము ఇజ్జెత్తాము అజ్జెత్తాం అని చెప్పేసి మేము అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని చెప్పేసి బీఎస్పీ పార్టీలో కొనసాగినటువంటి మీరు ఇవాళ అవన్నిటిని గాలికి వదిలేసి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని తిట్టి అప్పటి వరకు మళ్ళీ అదే పార్టీలో చేరుతున్నటువంటి మీ పరిస్థితి చూస్తే ఖచ్చితంగా అనేక మంది ప్రజలకైతే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మీ మీద ఉన్నటువంటి గౌరవం తగ్గుతున్నటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి అనేక మంది అదే బీఎస్పీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కింది స్థాయి నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటల్ని చూస్తే అసలు మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు న్యాయం చేయాలనుకుంటున్నారా లేదా వ్యక్తిగతంగా మీరు రాజకీయాల్లో ఎదగాలనుకుంటున్నారా అర్థం కాని పరిస్థితి ఉన్నది కొంతమంది నాయకులను చూస్తుంటే అని చెప్పేసి అనేక మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ నోరు అదుపులో పెట్టుకో, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు సహించరు. నడిమంత్రపు సిరిల ముఖ్యమంత్రి పదవి, కేసీఆర్ లాగే ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్న సీఎం. మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల, రేవంత్ నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ హెచ్చరించారు. ఉప్పల్లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ప్రధాని మోడీ మా పెద్దన్న, ఆయన ఆశీర్వాదం ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటూ మొన్న వ్యాఖ్యానించారు. వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి ఇప్పుడు మోదీ ఏంది అంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. నిజంగా రేవంత్ రెడ్డి గారు చూడొచ్చు, గంట వ్యవధిలోనే మోదీ సభకిచ్చి మోడీ మా పెద్దన్న అన్నారు. జస్ట్ గంట గ్యాప్లో మోదీ ఎవరు ఈడీ ఎవరు అని మళ్ళీ ఇంకో స్టేజ్ మీద మాట్లాడారు జస్ట్ గ్యాప్లో. అంతే. అందుకనే
ఏమంటారు కదా, ఏ నీడకు ఆ గొడుగు పట్టాలన్నట్లు ఇట్లాంటి పరిస్థితి ఉన్నది ఈ ఎన్నికల వ్యవస్థలో. ఇక్కడ ఈటల రాజేందర్ కూడా అదే ప్రస్తావిస్తున్నాం. ఆ బీజేపీతోనే దేశ భద్రత, మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ కిషన్ రెడ్డి సమక్షంలో ఆ బీజేపీలో చేరిక. ఇది ఒక్కటైతే మనం గమనించవచ్చు. నిజంగా బీజేపీతోనే దేశ భద్రత అని అంటే, దేశ భద్రత విషయానికి వస్తే మాత్రం చాలామంది ప్రజలైతే బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకు అనంటే, ఇది మా వ్యక్తిగతం కాదు, మేము మాట్లాడిన మాటలు కాదు. దేశంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎన్ని దాడులు జరిగినాయి, ఎంత మారణకాండ జరిగింది, అటు ముంబై పేలుళ్ళు కానీ, ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి దిల్సుఖ్ నగర్ పేలుళ్ళు కానీ, లుంబిని పార్కులో కానీ, అదే గోకుల్ చాట్ దగ్గర కానీ, ఇట్లా అనేక ప్రాంతాలలో మానవ బాంబులు మారణ హోమం సృష్టించినటువంటి పరిస్థితి ఆ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉన్నది అని చెప్పేసి అనేక మంది మాట్లాడుతున్నారు. నిజంగా ఆ పరిస్థితికి కారణం మరి కాంగ్రెస్ పార్టీ కాదా? కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ హయాంలో దాడులు ఎన్ని జరిగినాయి, అదేవిధంగా బీజేపీ వచ్చిన తర్వాత ఎలా ఉంది? ఇవాళ పాకిస్తాన్ కూడా మన దేశం మీద కాలు దూవుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ హయాంలో. అదే ఇవాళ బీజేపీ వచ్చిన తర్వాత దానికి చెక్ పెట్టినటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మానవ బాంబులు పేలలేదంటే పేలినాయి, కానీ అనేక మంది సైనికులు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అది కూడా ఒక రకంగా బాధాకరమైనటువంటి సంఘటనని. కాబట్టి పార్టీ ఏదైనా మన దేశాన్ని సంరక్షించుకునే విధంగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంలో మిగతా పార్టీలతో పోల్చుకుంటే బీజేపీ పార్టీ ఒక అడుగు ముందంజలో ఉందని చెప్పేసి అయితే ప్రజల అభిప్రాయం ఉన్నది. దేశ భద్రత విషయంలో నా రాజకీయం చూపిస్తా, ప్రస్తుతం ఒకే గేట్ తెరిచాం, త్వరలో అన్నీ ఓపెన్. నా దృష్టిలో 17 సెప్టెంబర్ 1947, 3 డిసెంబర్ 2023 ఒకటే. ఇకపై ప్రభుత్వ జీవోలన్నీ పబ్లిక్ డొమైన్లోకి. ఇప్పటికీ చాలామంది ఆఫీసర్లు కేసీఆర్కు వత్తాసు. ఆ గంజాయి ముక్కలను పూర్తిగా పీకేస్తాం. ఆర్ఎస్పీకి టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి ఆఫర్ చేశాం, తిరస్కరించారు. కేసీఆర్తో చేరితే సమాధానం చెప్పుకోవాల్సింది ఆయనే. మీట్ ది మీడియాలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. నేడు ఢిల్లీలో సిఈసి మీటింగ్. సీఎం రేవంత్ హాజరు, రేపు టికెట్ల ప్రకటన. నిజంగా రేవంత్ రెడ్డి గారు సీఎం పదవి వాళ్ళు మన ఇక్కడ నా ప్రాజెక్ట్ దగ్గర గేట్ల దగ్గర ఉంటే ఇంకా బాగుంటుండే. గేట్లు ఎత్తుదామని చాలా మీరు గేట్లు ఎత్తుతున్నారు అంటే ప్రజాస్వామ్యాన్ని ఒక రకంగా కూలీ చేస్తున్నట్లే అవుతుంది. కాబట్టి తెలంగాణ ప్రజలకు గేట్ ఎత్తుదామంటే నిజంగా వర్షాలు వచ్చినప్పుడు ఏమో ప్రాజెక్టులు గేట్లు ఎత్తున్నారు. కాబట్టి తెలంగాణ భాషను యాసను మీరు ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా మీ మాటలు ఉంటే ఎట్లా అని చెప్పేసి కూడా అనేక మంది తెలంగాణ మేధావులు మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు గేట్లు ఎత్తుడు గేట్లు మూసుడు కాదు, ముందు మీరు తెలంగాణ సీఎం అనే విషయాన్ని మర్చిపోకుర్రి. తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాలు మర్చిపోకుర్రి. మీరు కాంగ్రెస్ పార్టీ పీసీసీ అంటే తెలంగాణ టీపీసీసీ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నట్లే ఉన్నది తప్ప ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటల్లాగా లేవు అని చెప్పేసి కూడా అనేక మంది తెలంగాణ ప్రజలు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు కొంచెం తెలంగాణ ముఖ్యమంత్రిగా మాట్లాడండి. ఆ పార్టీ ఎటుపోతే మీకేంది, ఏడవాడి చెత్త మీకేంది, కానీ ముందు మీ యొక్క పరిపాలనను మాత్రం తెలంగాణ ప్రజలకు అందించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వారంటీ లేని 6 గ్యారంటీలు, చట్టబద్ధత హామీ ఏమైంది? మేనిఫెస్టోను తుంగలో దొక్కారు. రాష్ట్రంలో మళ్ళీ వ్యవసాయ సంక్షోభం, రైతులు పేదలను పట్టించుకోరా? ఈ ప్రభుత్వం ఇంకెవరి కోసం? 100 రోజుల పాలనపై హరీష్ ఫైర్ అనే వార్త. 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని చట్టబద్ధంగా చట్టబండలుగా మార్చేసిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2004-2009 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను విస్మరించిన విధంగా 2023 మేనిఫెస్టోను కూడా తుంగలో తొక్కిందని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే నైజం తమది కాదని మరోసారి నిరూపించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాధాన్యాల్లో రైతులు, మహిళలు, పేదలు లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. మీరు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చారు చాలా వరకు. ఎందుకంటే కేజీ టు పీజీ మీరు ఇచ్చిందే, డబుల్ బెడ్రూమ్ ప్రతి ఒక్కరికి అందుతాయని, ప్రతి అర్హులకు అందుతాయని మీరు ఇచ్చిందే, రేషన్ కార్డు అందుతాయని మీరు ఇచ్చిందే, మన దళిత బంధు మీరు ఇచ్చింది, ఎస్టీ బంధు ఎగనామం పెట్టింది మీరే. ఒక్కటి కాదు, వాళ్ళ హయాంలో అబ్బాబ్బాబ్బాబ్బా పిట్టల దొర మాటలే. పిట్టల దొరనన్న జర సిగ్గుపడేటట్టున్నాయి ఇలా మాటలు చూస్తుంటే. ఆ తుపాకి రాముని మాటలే. తుపాకి రాముడు అయితే నిజంగా వాడు అంతో ఇంతో పుట్ట తిప్పల కోసము అట్లా మాట్లాడతాడు. కానీ వీళ్ళకి కూడా పుట్ట తిప్పలే. వాళ్ళ రూపాయి మన దగ్గర ఉంటే వీళ్ళది 100 రూపాయల దగ్గర ఉంటుంది. ఆయనది పుట్ట తిప్పలా, వీళ్ళది ప్రజల పుట్ట కొట్టే తిప్పల. ఇలా పుట్ట తిప్పలు అంటే లాకలతో ఏడపాడారు. సంచులకు సంచులు, అటు ఫామ్ హౌస్లు ఉన్నాయి,
అదేవిధంగా వీళ్ళ బినామీ పేర్లతో ఆస్తులు ఉన్నాయి, ప్రజల పొట్టగొట్టే తిప్పాలి ఇల్లదంతా. కానీ పాపం తుపాకి రాముడు అట్లా కాదు, ఆ పొట్ట నింపుకోవడం కోసం ఆయన మాట్లాడుతుంటాడు అట్లా. అకాల వర్షం రైతన్న ఆగం, బీభత్సం సృష్టించిన వడగండ్ల వాన, పలు జిల్లాల్లో పంటలకు తీవ్ర నష్టం. కామారెడ్డిలో 20,071 ఎకరాలు, నిజామాబాద్లో 6,058 ఎకరాలు, సిరిసిల్లలో 500 ఎకరాలు దెబ్బతిన్న వరి, గోధుమ, మామిడి, ఉల్లి పంటలు 2 గంటల పాటు ఈదురుగాలులు బీభత్సం. రైతులను ఆదుకోవాలి పోచారు. నిజంగా రైతులని గత ప్రభుత్వం అయితే కొంతమేరే ఆదుకుంది, ఆదుకోలేదు పూర్తి స్థాయిలో. ఈ ప్రభుత్వం అన్న పూర్తి స్థాయిలో ఆదుకుంటే బాగుంటుంది. నిజంగా గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ఏర్పడ్డ ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవాలి మీరిగో. ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య, జనగామ జిల్లా కోతులాబాద్లో విషాదం. సిగ్గుందా? జర సిగ్గు అనిపిస్తుందా? సిగ్గుపడుర్రి. సిగ్గు రాకపోతే నిజంగా ఎట్లొస్తుందో కూడా ఆలోచించి సిగ్గుపడుర్రే. ఆ బుద్ధి ఉండాలి కదా. రైతుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నట్టు రోజొక్క వార్త చూస్తుంటే ఫ్రంట్ పేజీలలో గుండె తరుక్కుపోతుంది. ఆ రైతు ఒకవేళ మీ కుటుంబ సభ్యుడైతే మీరు ఇట్లనే చేస్తారా? ఆ రైతాంగం ఎందుకు పట్టించుకోవట్లేదు? రైతుల పంటలు ఎండిపోతున్నాయని చెప్పేసి ఒకకెళ్ళి మొత్తుకుంటుంటే, రైతులు పంట నష్టాలకు గురయ్యి చేసిన అప్పులు తీర్చలేక రేపు ఆ అప్పులలో వచ్చి నా కుటుంబం మీద ఎట్లా ఇబ్బంది పెడతారో నన్ను, రేపు నా కుటుంబ పరిస్థితి ఏంది, నా పిల్లల్ని ఎట్లా పోషించుకోవాలి, నా పిల్లల్ని ఎట్లా చదివించుకోవాలి, మా తల్లిదండ్రులను ఎట్లా పోషించుకోవాలని చెప్పేసి అనేక మంది రైతాంగం అంటే వాళ్ళు బోరున విలపిస్తున్నటువంటి పరిస్థితి అనేక గ్రామీణ ప్రాంతాల్లో ఉంది. ఆలోచించండి. ఇప్పటికైనా మీరు ప్రజల ఓట్లతో గెలిచినమనేటటువంటి ఆ భావన కనుక మీలో ఉంటే ముందు మీ ఎన్నికల వార్తలు, ఎన్నికల ప్రసారాలు బంద్ చేసి ఇగో ఈ రైతాంగాలకు సంబంధించినటువంటి, రైతుల ఆత్మహత్యలకు సంబంధించినటువంటి ఈ వార్తల్ని ఫ్రంట్ పేజీలో వేయండి. అన్ని పత్రికలు కూడా ఈ రైతు వార్తలు ఎందుకు ఫ్రంట్ పేజీలో వేయదు అంటే వాళ్ళ చావులు మీకు కనబడతలేవా? కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. ఇటు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, అదేవిధంగా మిగతా సోషల్ మీడియాలో కూడా ఏదో కొద్దిగా సోషల్ మీడియా వచ్చింది కాబట్టి నిజంగా ఈ రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటిది కావచ్చు, లేదా రైతులకు సంబంధించిన అనేక సమస్యలు కావచ్చు, ప్రజల దృష్టికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది, అటు ప్రభుత్వాల దృష్టికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ఆ సోషల్ మీడియా కనుక లేకపోయి ఉంటే అసలు ఈ వార్తలు కనబడేటియా? ఏవో కొన్ని పత్రికలు తప్ప ఎందుకు మిగతా పత్రికలన్నీ రాయలేకపోతున్నాయి? కాబట్టి పక్షపాతంతో పత్రికలు ఉండకుండా రైతాంగం నిజంగా సరే ఈ ఒక్క వార్త అంటే వీళ్ళు కావాలని రాశారని చెప్పేసి మీకు ఏమన్నా భిన్నాభిప్రాయాలు ఉన్నాయేమో, కానీ ఆయన అక్కడికి వెళ్ళండి, ఆ గ్రామానికి వెళ్ళండి, తను ఎట్లా చనిపోయిందో తెలుస్తుంది. మరి రోజుకో వార్త వస్తున్నది కదా ఈ నమస్తే తెలంగాణలో, మరి ఈ వార్తలు కరెక్ట్ కాదంటారా? సమాధానం చెప్పండి. కాబట్టి మిగతా వార్తా పత్రికలలో ఎందుకు రావడం లేదు? రైతాంగం అనేక ఇబ్బందులు పడుతున్నారు, అనేక మంది ఇంకా అప్పుల పాలయ్యి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది ఈ రాష్ట్రంలో. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి, మీకు దండం పెట్టి చెప్తున్నామయ్యా, రైతాంగం చనిపోకుండా చూడుర్రి, అనేక మంది పేద ప్రజలు చనిపోకుండా చూడండి. వాళ్ళు అప్పుల పాలయ్యి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, పంట నష్టపోయి బాధపడుతున్నారు. కాబట్టి పంట నష్టాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదే కాకుండా అనేక మంది కూలీలు కూడా కూలి దొరకక బాధపడుతున్నారు. కాబట్టి పనిపాటలకు పనులు లేకుండా పోతున్నాయి. వాళ్ళ విషయంలో మీరు ఆలోచించండి, వాళ్ళకు పనులు కల్పించండి, వాళ్ళకు కూలి దొరికేటట్టు చూడండి. ఆ కూలి కనీసం కూడుకు సరిపోయేటట్టయినా కూలి పెంచండి. కాబట్టి ఆ దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అనేక మంది మేధావులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. పాలమూరుకు బ్రేక్, ప్రాజెక్టుకు అనుమతుల ప్రక్రియను నిలిపివేసిన కేంద్రం. కృష్ణా ట్రిబ్యునల్ అవార్డు తేలే వరకు అంతే, సర్కారుకు తేల్చి చెప్పిన కేంద్ర జలశక్తి శాఖ సీఎం కార్యాలయానికి నెల క్రితమే జవాబు. నేడు బీఆర్ఎస్లోకి ప్రవీణ్ కుమార్, పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో చేరిక. తెలంగాణ ప్రజల విశాల ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్లో చేరుతున్నాను, ఎక్కడున్న బహుజన మహానీయుల సిద్ధాంతాన్ని గుండెల్లో దాచుకుంటా, వాళ్ళ కలలను నిజం చేసే దిశగా పయనిస్తా. ఎక్స్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడి. ఇది ఒక్కటి గమనించాలి. ఎక్కడున్న బహుజన మహనీయుల సిద్ధాంతాన్ని గుండెల్లో దాచుకుంటున్నానంటే, సార్ మీరంటే గౌరవమే, చాలామందికి కూడా మీరంటే గౌరవం, కానీ మీరు తాటి చెట్టు కిందకి పోయి నేను పాలు తాగుతా అన్నట్లున్నదిగా. తాటి చెట్టు కింద పాలు తాగుతున్నా అంటే తాటికల్లే అనుకుంటారు, కానీ అవి పాలని ఎవరైనా నమ్ముతారా? కాబట్టి నిజంగా మీరు పాలు తాగినా కూడా మీరు కూర్చొని తాటి చెట్టు కింద పాలు తాగుతున్నారు అనేటటువంటి భావన ఈ ప్రజలలో, అది తాటికల్లే తాగుతున్నాడు ప్రవీణ్ సార్ తప్ప ఈడ పాలు తాగుతలేడని చెప్పేసి ఆలోచించే అవకాశం ఉంటుందా లేదా మీరు ఒకసారి ఆలోచించాలని చెప్పేసి అనేక మంది తెలంగాణ మేధావులు, ఉద్యమకారులు, బహుజన బిడ్డలు మాట్లాడుతున్నారు. జర వాళ్ళకి సమాధానం చెప్పుర్రి. వాళ్ళు కూడా పాలు తాగనియర్లే, వీళ్ళు తాగుతా అంతే కదా, ఆడ దొరికేదే తాటికల్లు, తాటి చెట్టు కాడ. 2 గంటలు వెయిటింగ్, స్పీకర్ కలవలే. దానంపై అనర్హత వేటు పిటిషన్ ఇచ్చేందుకు వెళ్ళిన బీఆర్ఎస్ బృందం ఫోన్ చేసిన అందుబాటులోకి రాలేదు. సీఎం ఒత్తిడే కారణం. పాడి కౌశిక్ రెడ్డి.
నియామకాలు నిలిచేనా? ఎన్నికల కోడ్తో గురుకుల పోస్టింగ్లపై సందిగ్ధత, అలాట్మెంట్ ఆర్డర్స్ రద్దవుతాయని ప్రచారం, అలాంటి భయం అవసరం లేదన్న నిపుణులు, ట్రిప్ నుంచి స్పష్టత కోసం ఎదురుచూపులు, హడాక్ పద్ధతిలో పోస్టింగ్ ఇవ్వడమే మార్గం అనేటటువంటి వార్త. నేడు సుప్రీంకు ఎమ్మెల్సీ కవిత భర్త కంటెంప్ట్ అఫిడవిట్ దాఖలు, అక్రమ అరెస్ట్ పైన సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్, ఈడీ అధికారుల అన్ని ప్రశ్నలకు కవిత సమాధానం. ఎమ్మెల్సీ కవితను కలిసిన కేటీఆర్, హరీష్ రావు భర్త అనిల్, న్యాయవాది మోహిత్ రావు. ఎంపీలు దొంగలైతే మీరెలా చేర్చుకున్నారు? మా పార్టీ నుంచి లాగేసి మీ పార్టీ టికెట్లు ఎలా ఇచ్చారు? కిషన్ రెడ్డి నైట్ వాచ్మెన్ ఉద్యోగం చేస్తున్నారు ఎందుకు? దేశమంతా దళిత బంధు అనౌన్స్ చేసే దమ్ముందా? కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రైతు బంధు ఆగిందా? కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంట్ల అమలు ఏమైంది? మహిళలకు 2500 రుణమాఫీ ఎటుపాయే? బీఆర్ఎస్ బలహీనానికి బీజేపీ కాంగ్రెస్ కుట్రలు, ఎంపీ ఎన్నికల్లో కారు గుర్తుకే రాష్ట్ర ప్రజల ఓటు, మీడియాతో బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి. ఇన్ని క్వశ్చన్స్ వేసి కొన్ని దీంట్లో కేసీఆర్ గారికి కూడా కొన్ని క్వశ్చన్స్ వేస్తే బాగుంటుండే అప్పుడు. అసలు ఇక్కడ గమ్మత్ ఏంటంటే, ఇప్పుడు దేశమంతా దళిత బంధు అమలు చేసే దమ్ముందా అని చెప్పేసి ఈ పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు. అన్ని జిల్లాల్లో మీరెందుకు అమలు చేసే, మీకెందుకు దమ్ము లేదు? అంతేకాదు, అసలు ఈ దమ్ము సంగతి, నీకు పార్టీలో గట్టిగా నిలబడి మీ నాయకుడిని ఎదిరించే దమ్ముందా? ముందు మీకు మీ నాయకుడిని ఎదిరించి దమ్ముందా? మీ నాయకునికి ఎదురు తిరిగి మాట్లాడే దమ్ముందా మీ దగ్గర? కాబట్టి ఇది పార్టీ స్వామ్యంలో ఆ పార్టీ నాయకులను పొగుడుకుంటా మిగతా పార్టీల మీద విమర్శిస్తున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే అసలు గవలే బాధ అనిపిస్తుంది. ఒక రకంగా నిజంగా ఇది ఏంటి అనిపిస్తుంది. ఇప్పుడు ఈ నాయకుడు కూడా ఇదే పార్టీలో ఉంటాడనే గ్యారంటీ లేని పరిస్థితి. అంటే ఇప్పుడున్నటువంటి ఎన్నికల తీరు చూస్తాం. ఎందుకంటే ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళే జంప్ అవుతుళ్ళు. అదే అందుకే మనం ఏమంటున్నామంటే, మనం ఈ నాయకుడిని వ్యక్తిగతంగా అంటలేం, కానీ ఈ పరిస్థితులు చూస్తుంటే ఏ పార్టీలో ఏ నాయకుడు ఎన్ని రోజులు ఉంటాడో తెలియని పరిస్థితి ఉన్నది. కాబట్టి విమర్శలు ఈ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీని విమర్శించడం, ఆ పార్టీలో ఉన్నప్పుడు మళ్ళీ ఈ పార్టీని విమర్శించడం, మళ్ళీ ఈ పార్టీలో ఉన్నప్పుడు ఈ నాయకుడే కింగు మేధావి అని చెప్పేసి ఈ నాయకుడిని పొగడడం, మరో పార్టీలోకి వెళ్ళిన తర్వాత మరో నాయకుడిని లేలే ఆయన కింగ్ అనుకున్న అప్పటిదాకా, కానీ ఆయన కాదు అసలైన కింగ్ ఈయన అని చెప్పేసి మళ్ళీ ఈయన గురించి మాట్లాడడం. ఇక నిజమైన కింగులు మాత్రం ప్రజలు. ఆ ప్రజల గురించి ఎవ్వరు మాట్లాడరు. కాబట్టి నిజమైన కింగులను మర్చిపోయి ఆ నిజమైన కింగులను నిజమైన కింగులు తయారు చేసినటువంటి ఈ నామమాత్రపు కింగులే పర్మనెంట్ కింగులుగా అంటే ప్రచారంలో ఉంటున్నటువంటి పరిస్థితి ఈ ఎన్నికల వ్యవస్థలో ఉన్నది. కాబట్టి నిజమైన రాజులు ఎవరు? ఈ రాష్ట్ర ప్రజలు కదా, ఈ దేశ ప్రజలు కదా. మరి నిజమైన రాజులను ఎందుకు మర్చిపోతున్నారు వీళ్ళు? కాబట్టి ఇది ఈ ఎన్నికల వ్యవస్థలో మార్పులు రాకుండా, ఈ ప్రజాస్వామ్యంలో మార్పులు రాకుండా, ప్రజలు వేసే ఓటుకు బలం లేకుండా, పార్టీ బీఫామ్లకు బలం ఉన్నంత కాలం ఈ ప్రజాస్వామ్యం పూర్తి స్థాయిలో ప్రజలకు అందే అవకాశం లేదని చెప్పేసి అనేక మంది తెలంగాణ మేధావులు మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రజలారా, మీరు కూడా ఈ వచ్చినటువంటి ఈ లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా మీ యొక్క ఓటును ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా స్వేచ్ఛగా, ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకొని అనేక మంది ఇండిపెండెంట్లు మీ ముందుకు వస్తున్నారు. ఈ ఎన్నికల వ్యవస్థలో మార్పులు రావాలని, ప్రజాస్వామ్య వ్యవస్థలో మార్పులు రావాలని, ఇక్కడ అవినీతి లేకుండా, అక్రమాలు జరగకుండా, లంచగొండితనం లేకుండా పరిపాలన ప్రజలకు అందించాలి, ప్రజాస్వామ్యబద్ధంగానే ఆలోచనతోని, ఆశయాలతోని ముందుకు వస్తున్నటువంటి అనేక మంది మిగతా పార్టీల నాయకులు ఉన్నారు, ఇండిపెండెంట్స్ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ గుర్తించి మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవి ఈరోజు ఉన్నటువంటి మార్నింగ్ న్యూస్ అప్డేట్. చూస్తూనే ఉండండి ఎస్టుడే న్యూస్ తెలుగు.